ఈరోజు పెబ్బేరులో ప్రజా ఆగ్రహ సభకు అధ్యక్షత వహించి 35 సంవత్సరాలుగా ఈ ప్రాంత ప్రజల కష్టాలలో సుఖాలలో మంచిలో చెడ్డలో ఈ ప్రాంత అభివృద్ధిలో చేదోడుగా వాదోడుగా ఉన్న చిన్నన్న అన్నగా ఇన్ని వేల మంది ఇక్కడ తరలి వచ్చినందుకు మీకందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మిత్రులారా, ఇవాళ మీరే కాదు వానదేవుడు కూడా, మిత్రులారా ఇవాళ మీరే కాదు వానదేవుడు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరడానికి వచ్చినందుకు వానదేవుడు కూడా స్వాగతం పలుకుతున్నా. రాముల వారు తలంబ్రాలు అయిపోయిన తర్వాత శుభసూచకంగా తప్పకుండా వర్షం కురుస్తుంది. ఇవాళ వనపర్తి నియోజకవర్గానికి మంచి రోజులు వచ్చినాయని చెప్పడానికి చిన్నన్న మీరందరూ కలిసి తలపెట్టిన ఈ కార్యక్రమానికి వానదేవుడే స్వాగతం పలికినందుకు మీకందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మిత్రులారా, నా మీద అభిమానంతో కేకలేసే కంటే సావధానంగా వినాల్సిందిగా కోరుకుంటున్నా. ఇవాళ ఒక్క నిమిషం సోదరుల, నా మీద అభిమానం ఉంటే నిశ్శబ్దంగా వినండి నేను చెప్పేది. ఇది చాలా అత్యంత కీలకమైన సందర్భం. మనమందరం ప్రశాంతంగా వింటే తప్ప ఈ రోజు ఈ రాష్ట్రానికి ఉన్న సమస్య ఏందో అర్థం కాదు. సోదరులారా, శ్రీమతి సోనియా గాంధీ గారు 2000 సంవత్సరంలో చిన్నన్న నాయకత్వంలో 42 మంది శాసనసభ్యులు సమైక్య రాష్ట్రంలో మన అభివృద్ధి జరగదు, సమైక్య రాష్ట్రంలో మన ఆత్మగౌరవం, సామాజిక న్యాయం, స్వయం పాలన ఉండదని 2000 సంవత్సరం ఆగస్టులో వనపర్తిలో ఒక సభ పెడితే ఆనాడు ఈ ప్రాంత బిడ్డలు తెలంగాణ రాష్ట్రం వస్తేనే మన సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని 10,000 మంది అనుకుంటే 50,000 మంది కదం తొక్కడంతో ఆనాడు తెలంగాణ మలి ఉద్యమానికి పునాదులు పడ్డది ఈ వనపర్తి నియోజకవర్గం నుంచే అని చెప్పి మిత్రులందరికీ తెలియజేస్తున్నా. ఆనాడు మొదలైన ఉద్యమం ఈనాడు తెలంగాణ రాష్ట్రం వచ్చింది. మరి ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చినాక 4 సంవత్సరాల 3 నెలలు పూర్తి అయింది. ఇవాళ 4 సంవత్సరాల 3 నెలలు పూర్తయిన సందర్భంలో మనము ఎక్కడున్నామో, మనం ఎట్లున్నామో, మన బతుకులు తెలంగాణ రాష్ట్రంలో ఏమన్నా బాగుపడ్డాయా, ఇవాళ మన బతుకులు బాగుంటాయని, మనం బాగుపడతామని, మన రైతుల ఆత్మహత్యలు ఉండవని, మన చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు వస్తాయని, మన దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తారని, మన పేదోళ్లకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తారని, మన పేదవాళ్ల బిడ్డలకు కేజీ నుంచి పీజీ ఉచిత నిర్బంధ విద్య అమలు జరుగుతుందని, మన గిరిజన సోదరులకు 12% రిజర్వేషన్ వస్తుందని, మన మైనారిటీ సోదరులకు 12% రిజర్వేషన్ వస్తుందని మనం ఆలోచించినాం. మరి ఇవాళ 4 సంవత్సరాల తర్వాత చూస్తే 4 రోడ్ల మధ్యలో తెలంగాణ సమాజం అంతా చౌరస్తలో నిలబడ్డట్టుగా ఉన్నది. సోదరులారా, జర్ర ఉండండి, జర్ర ఉండండి సోదరు, జర్ర ఓపిక పట్టుని, జర్ర ఓపిక పట్టున్నాయి, జర కూర్చొని అందరు కుర్చీలు ఉన్నాయి, కూర్చొని దయచేసి సావధానంగా వినాల్సిన సందర్భం. జర్ర ఉండండి, జర ఓపిక పట్టుని, అరగంటలో అన్ని అంశాలను చర్చించుకుందాం. జర ఓపిక కూర్చోండి. ఇవాళ
తెలంగాణ సమాజం అంతా 4 రోడ్ల చౌరస్తాలో నిలబడ్డం. ఇవాళ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు అంటున్నారు, లేకపోతే ఆయన కొడుకు కేటీఆర్ అంటున్నాడు, చంద్రశేఖరరావు గారిని ఓడగొట్టాలని మీరందరూ కూటమి కడుతున్నారు. ఈ కూటమి ఎందుకోసమని ఆ సంగతి నేను మళ్ళా చెప్తా కానీ ఆ సంగతి మళ్ళా చెప్తా గాని ఈ ప్రాంతంలో నీళ్ళ నిరంజన్ అని ఒక ఆయన బయలుదేరిండు. జర్రసేపు నీళ్ళ నిరంజన్ గురించి మనం మాట్లాడుకుందాం. నేను అడుగుతున్న ఈ వేదిక మీద నుంచి, అయ్యా నీళ్ళ నిరంజన్, నీళ్లకు నీకేం సంబంధం అని నేను అడుగుతున్నా. ఇవాళ ఈ ప్రాంతంలో మొదలుపెట్టిన కల్వకుర్తి గాని, భీమా గాని, నెట్టంపాడు గాని, కోయిల్ సాగర్ గాని, లేదా ఈ పెప్పేరు మండలంలో 20 ఏళ్ల కింద తాగడానికి చుట్టాలు వస్తే కూడా గిలాసం మంచినీళ్ళు ఇవ్వని పరిస్థితి నుంచి జూరాల ప్రాజెక్టును చిన్న పూర్తి చేపించి ఈ పెప్పేరు మండలంలో ప్రతి ఎకరాకు నీళ్ళు ఇచ్చింది మన జిల్లాలో చిన్న కాదా? ఇవాళ నువ్వు నీ కమిషన్లకు లేకపోతే నీ దగ్గర కక్కుర్తి కాసులకు బట్టోళ్ళు నీకు నీళ్ళ నిరంజన్ రెడ్డి అని ఫ్లెక్సీలు కడితే ఇవాళ నీకేం సంబంధం అని నేను అడుగుతున్నా. ఇవాళ నేను ఒక్కటే అడుగుతున్నా, ఈ ప్రాంతానికి నీళ్లు వచ్చినాయంటే, ఈ ప్రాంతానికి నిధులు వచ్చినాయంటే, ఈ ప్రాంత ప్రజల ఆత్మగౌరవం పెరిగిందంటే వనపర్తి నియోజకవర్గం ఈ అటు మన పార్టీ కాకపోయినా తెలుగుదేశం పార్టీ మాజీ శాసనసభ్యుడు రావుల చంద్రశేఖర్ రెడ్డి గారు, మన కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుడు మాజీ మంత్రివర్యులు జిల్లాల చిన్నన్న గారు జోడెత్తుల వలె 2 కండ్లలాక కుడి భుజం ఎడం భుజంగా మారి వనపర్తి నియోజకవర్గాన్ని పల్లె పల్లెలో అభివృద్ధి చేస్తే, అంతకంటే ముందు కొల్లాపూర్లో డిపాజిట్ పోయి కొల్లాపూర్లో చెల్లని రూపాయి ఇవాళ మన వనపర్తికి వస్తే కొల్లాపూర్లో చెల్లని రూపాయి వనపర్తిలో కూడా చెల్లదు అని బండకేసి కొట్టిన నిరంజన్, వనపర్తి ప్రజల చేతిలో చిత్తుగా ఓడిపోయిన నిరంజన్ ఇవాళ ఈ పెప్పేరుకో ఈ వనపర్తికో వచ్చిన నీళ్లతో నీకేం సంబంధం అని నేను అడుగుతున్నా. ఇవాళ ఆయనకి కూడా చెప్పిందంట, నీ జాతకంలో నిరంజన్ రెడ్డి ఉంటా అంటే లాభం లేదు, నీ ఇంటి పేరులో లా ఉండాలని. లా ఎందుకంటే చిన్న ఇంటి పేరులో జిల్లాల్లో లా ఉందంట, రావుల చంద్రశేఖర్ రెడ్డి దాంట్లో రావుల ఉందంట. లా ఉంటే నువ్వు వచ్చేసారి ఎన్నికలలో గెలుస్తావు కాబట్టి నీళ్ళ నిరంజన్ అని పేరు మార్చుకున్నాడంట. నీకు సిగ్గున్నదా అని అడుగుతున్నా. ఒకవేళ లానే పెట్టుకోవాలంటే నీకు సరిగ్గా సరిపోయేది వసూళ్ళ నిరంజన్ అని పెట్టుకుంటే నీకు సరిపోతుంది. నువ్వు నీళ్ళ నిరంజను కాదు. నేను పెప్పేరు చౌరస్తాలో నిలబడి మాట్లాడుతున్న నిరంజన్ రెడ్డి, నువ్వు నీళ్ళ నిరంజను కాదు, నువ్వు వసూళ్ళ నిరంజన్ అని చెప్పి నేను ఈ వేదిక మీద నుంచి మాట్లాడుతున్నా. ఇవాళ ఇక్కడున్న మిత్రులను అడుగుతున్నా, బీచ్ పల్లి మీకు దగ్గర కృష్ణా పుష్కరాలు వచ్చినప్పుడు సీసీ రోడ్ల నుంచి మొదలు పెడితే పుష్కరాల స్నానాలు చేయడానికి కట్టిన గట్ల నుంచి మొదలు పెడితే నడుం కట్టుకునే మొల్తాడు వరకు కమిషన్లు వసూళ్లు చేసినోడు ఈ నిరంజన్ రెడ్డి కాదా నేను అడుగుతున్నా. నిరంజన్ రెడ్డి, నువ్వు నీతిమంతునివి అయితే, నువ్వు నిజాయితీమంతునివి అయితే 12 సంవత్సరాలకు ఒక్కసారి వచ్చే కృష్ణా పుష్కరాలలో జరిగిన పనులలో 10% కమిషన్ తీసుకోకపోతే, చివరికి జాతరలో మొల్తాళ్ళు అమ్ముకున్నటువంటి దగ్గర కమిషన్లు తీసుకోకపోతే రా, నువ్వు బీచ్ పల్లికి పోదాం, కృష్ణా నీళ్ళలో మునుగుదాం. బీచ్ పల్ల హనుమంతుల దేవాలయంలో హనుమంతుడి మీద చెయ్యి
లేదా రంగాపురం పోదాం, రంగనాయక గుళ్ళో దేవుడి మీద చెయ్యి పెట్టి నేను వసూళ్లకు పాల్పడలేదు, నేను కమిషన్లు తినలేదు, నేను పుష్కరాలలో దోసుకోలేదని చెప్పి ఆ దేవుడి మీద చెయ్యేసి చెప్పగలవా తడి బట్టలతో అని నేను అడుగుతున్నా. నువ్వు ఆయాలా మా చిన్నను ఓడగొడతాను బయలుదేరుతావా? నువ్వా? నీకు నీతి ఉందా? నీకు జాతి ఉందా? నీకు శక్తి ఉందా? మా చిన్నను ఓడగొట్టే నీ ఎంబడున్న మూకలు ఎవడైనా, కమిషన్లకు కక్కుర్తుపడే సన్నాసులు ఎవడన్నా ఉంటే ఆ సన్నాసులకు కూడా చెప్తున్నా, ఇవాళ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో జాతీయ స్థాయిలో రాజీవ్ గాంధీ కుటుంబంతో అత్యంత సన్నిహితుడుగా రాజీవ్ గాంధీ గారు మరణించి ఉండకపోతే ఏనాడో ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యే నిబద్ధత ఉన్న నాయకుడు, నీతికి నిజాయితీకి మారుపేరైన చిన్నన్నను ఓడగొట్టా అని ఈ బోడిగాడు బయలుదేరిండు. ఇది అయ్యే పనేనా? అవుతా? నిరంజన్ వల్ల అవుతుందా? ఆయన పుట్టించిన వాళ్ళ నాయన వాళ్ళ తాత వల్ల నన్ను అవుతుందా? నిరంజన్ వల్ల కాదు కదా. నిరంజన్ పుట్టించిన దేవుడి వల్ల, ఆయనకు బీబాం ఇచ్చే తాగుబోతు కేసీఆర్ వల్ల కూడా చిన్నకు ఓడించే చేత కాదు. ఆనాడు 2004లో కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకొని బతికి బట్టగట్టిన టిఆర్ఎస్ పార్టీ 2009లో తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకొని బతికిన పార్టీ ఇవాళ కాంగ్రెస్ పార్టీని అంటుంది మీరు పొత్తులు ఎట్లా పెట్టుకుంటారని. ఓరి సన్నాసి, నీ బతుకంతా పొత్తులే కదా. ఎత్తుల చిత్తులతో మాయ మాటలతో మందిని మభ్యపెట్టి బతికిన పార్టీ నీది. నువ్వు మా కాంగ్రెస్ పార్టీని ప్రశ్నించేంత స్థాయి నీకున్నదా అని అడుగుతున్నా. ఇవాళ ప్రజలందరూ అంటున్నారు కేసీఆర్ కు కోతలు ఎక్కువ, కేటీఆర్ కు కొలెస్ట్రాల్ ఎక్కువ అని. ఖచ్చితంగా కేటీఆర్ నీ బలుపును అంచుతాం. ఖచ్చితంగా ఇదే వనపర్తి చౌరస్తలో నిన్ను నీ పార్టీని పండబెట్టి తొక్కుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఆనాడు వనపర్తిలో సింహగర్జన మనం పెడితే రాజా గారి బంగ్లాలో దాదాపుగా 50-60 వేల మందితో కొడంగల్ పట్టణం అంతా పిక్కటిల్లేలా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు జై కాంగ్రెస్ అని నినదిస్తే మన తర్వాత ఈ వసూళ్ల నిరంజన్ కేటీఆర్ తోని సభ పెట్టిండు. ఏమందే మనం పెట్టిన దానికంటే పెద్దది పెడతా అన్నాడు. మనం మంచినీళ్ళ ప్యాకెట్ ఇవ్వకపోయినా మన కార్యకర్తలు వేల మంది తరలి వస్తే టిఆర్ఎస్ వాళ్ళకు ఫుల్ బాటిల్ 1000 రూపాయలు ఇస్తే కూడా గ్రౌండ్ వరకు సగం మంది వచ్చి కేటీఆర్ మైకు తీసుకోగానే అందరు ఇంటి బాట పట్టారు. ఇక ఈ సన్నాసోడు కూడా మాట్లాడితే మేము వినాలా, మాకింత కర్మ అవసరమా అని. ఇవాళ కూడా నేను అడుగుతున్నా నిరంజన్, నువ్వు గుర్తు పెట్టుకో బిడ్డ. ఇదే చౌరస్తాలో మీడియా మిత్రులకు విజ్ఞప్తి చేస్తున్నా, ఒక్కసారి మొత్తం వీడియో తిప్పండి. పెప్పేరు బైపాస్ రోడ్డు కా నుంచి ఏ విధంగా అయితే మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఏ విధంగా అయితే సైకిల్ మోటార్లతోని ర్యాలీ తీసిండ్రో, ఏ విధంగా అయితే వర్ణదేవుడు వచ్చినా కుర్చీలు తిప్పి తల మీద పెట్టుకున్నారో, వర్షం ఉన్నా తడుచుకుంటా విన్నారో, ఇక్కడున్న మొత్తం వీడియో తీసి పంపండి. నేను సవాలు విసురుతున్నా, పిల్లకాకి కేసీఆర్ తో కాదు గాని తండ్రి కాకి కేసీఆర్ ను తెచ్చి ఈ పెప్పేరులో ఈ ఊరు బయట ఈ సభ పెట్టి నువ్వు చూపించు. ఇందులో సగం మంది కాదు కదా మా సభ దగ్గర, బయట చుట్టూతో పల్లి బఠానీలు అమ్ముకునేటోళ్ళం అంతమందినన్నా నువ్వు తెచ్చుకొని నువ్వు సభ పెట్టని చెప్పి నిరంజన్ రెడ్డికి నేను సవాలు విసురుతున్నా. కాబట్టి సోదరులారా,
ఇవాళ చిన్నను ఓడించాలని కొంతమంది మాట్లాడుతున్నారు. నేను అడుగుతున్న ఆ సన్నాసులను ఎందుకు ఉండ్రా నాయన జర్రా ఎందుకు చిన్నను ఓడించాలి? పెప్పేరుకు మహిళా పాలిటెక్నిక్ కళాశాల తెచ్చినందుకు ఓడించాలనా? పెప్పేరుకు మోడల్ స్కూల్ తెచ్చినందుకు ఓడించాలనా? పెప్పేరుకు ఆర్టీఏ ఆఫీసు తీసుకొచ్చినందుకు ఓడించాలనా? పెప్పేరులో తాగడానికి గిలాస మంచి నీళ్ళకే కష్టంగా ఉన్నప్పుడు జూరాల ప్రాజెక్టును పూర్తి చేసి 1000 ఎకరాలను వరి పంటతో సస్యశ్యామలం చేసినందుకు చిన్నను ఓడించాలా నేను అడుగుతున్నా. 35 సంవత్సరాలలో ఈ రాష్ట్రంలోనే ఒక్కడు కూడా వేలెత్తి చిన్నారెడ్డి నన్ను రూపాయి అడిగిండు లేకపోతే నా పర్సంటేజ్ ఎంత అని అన్నాడు అని ఈ 35 ఏళ్లలో ఎవరన్నా ఒక్క ఏలెత్తి చిన్న దిక్కు చూపించిండ్రా? ఇంత నీతిగా ఇంత నిజాయితీగా పదవి వచ్చినా పదవి రాకపోయినా ఎమ్మెల్యేగా గెలిచినా ఎమ్మెల్యేగా గెలవకపోయినా మన ఇళ్లలో ఒక్కడిగా మన కుటుంబ సభ్యుడిగా మన కష్టాలలో మన బాధలలో మన మంచిలో మన చెడ్డలో మన పెళ్లిలలో మన చావులో మనతోని ఉన్న చిన్నను ఎందుకు ఓడించాలని నేను అడుగుతున్నా. ఇవాళ ప్రజలకు అందుబాటులో ఉండడం, వనపర్తి ఆత్మగౌరవం పెంచడం, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం, ఈ రాష్ట్రంలోనే వనపర్తికి గుర్తింపు తెచ్చినందుక నిరంజన్ రెడ్డి ఇవాళ చిన్నను ఓడించాలని అంటున్నాడా అని నేను అడుగుతున్నా. ఇవాళ ఇన్ని వేల మంది ఇంత చీకట్లో ఇంత వాన పడ్డ గాడ మా ఆడబిడ్డలు ఉన్నారు. వానకు తడుచుకుంటా ఇంత రాత్రి పూట కూసున్నారంటే మా ఆడబిడ్డల అభిమానం చూసినాకైనా నిరంజన్ రెడ్డికి సిగ్గు రాలేదా అని నేను అడుగుతున్నా. నువ్వా మా చిన్నకు పోటీ? చిన్న అరికాలు గోటి కూడా సరిపోని నిరంజన్, నీ వల్ల కాదు గాని నువ్వు నాయకుడని చెప్పుకునే కేసీఆర్ ను రమ్మను వనపర్తిలో నిలబడడానికి నేను ఉంటా. 85లో ఇక్కడున్న మిత్రులకు తెలవాలి. 1985లో చిన్న యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా కాంగ్రెస్ పార్టీ టికెట్ తెచ్చుకుంటే ఆనాడు మొట్టమొదట చిన్నను గెలిపించాలని చిన్న కోసం గోడల మీద రాతలు రాసిన రేవంత్ రెడ్డి ఇవాళ ఈ వేదిక మీద నిలబడి ధైర్యంగా నిటారుగా నిలబడి చిన్నకు ఓటేయండి అని నేను అడుగుతున్నా. ఇవాళ నిరంజన్ రెడ్డి నీ సూటిగా సవాలు విసురుతున్నా. నీతోని కాదు, నువ్వు నీ నాయకుడైన కేసీఆర్ ను తీసుకొచ్చి వనపర్తిలో పెట్టు. చిన్నకు ఎన్నికల ఏజెంటుగా నేను ఉంటా వనపర్తిలో. ఈ వనపర్తి నియోజకవర్గం మీద ఈ వనపర్తి నియోజకవర్గం నుంచి చిన్నను తెలంగాణ రాష్ట్ర శాసనసభలకు 25,000 ఓట్ల మెజార్టీతో గెలిపించుకునే బాధ్యత నాది. నిరంజన్ రెడ్డికి ఉంటే కమిషన్లు ఇచ్చే కాంట్రాక్టులు ఉండొచ్చు, 1,00,000కో 2 లక్షలకో అమ్ముడపోయేటోళ్ళు ఉండొచ్చు. రాత్రి మందేస్తే మాట్లాడి నిరంజన్ రెడ్డి నీచుడు, జనువల వార్డు మెంబర్ కూడా గెలవడని మాట్లాడేటోళ్ళు ఉండొచ్చు. ఆ మాట్లాడింది వాట్సాప్లలో మళ్ళీ ప్రెస్ వాళ్ళకు పెట్టేటోళ్ళు కూడా ఉండొచ్చు. కానీ చిన్నకి ఎవరున్నారయ్యా? వేల మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తమ చెమటను రక్తాన్ని తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా కాంగ్రెస్ పార్టీ జెండాలను భుజాలు కాయలు కాసే విధంగా మోసే మనలాంటి వేల మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చిన్నకు అండగా ఉన్నప్పుడు ఈ వనపర్తిలో చిన్నను ఓడించే మొగోడు ఉన్నాడా అని నేను అడుగుతున్నా. రద్దయిన తర్వాత కేసీఆర్ ఉద్యోగం ఊడిన తర్వాత మొట్టమొదటి సభ చిన్ననే నిర్వహించడం నాకు సంతోషాన్ని ఇచ్చింది. ఎందుకంటే 4 సంవత్సరాలలో 40 ఏళ్ల నరకాన్ని చూపించిన నరకాసూరుడైన కేసీఆర్ ను వధించడానికి లంకలో ఉన్న రావణాసూరుడిని
ఖతం చేయడానికి ఆనాడు నరుడు వానరుడు ఒక్కటై రావణాసురుడిని అంతమొందించినట్టుగా ఇవాళ ఇక్కడుండే నిరంజన్ అక్కడుండే కేసీఆర్ ను రాజకీయంగా అంతమొందించడానికి ఈ పెప్పేరు గడ్డ మీద నుంచి ఈ పెప్పేరు పౌరుషాన్ని కేసీఆర్ కు రుచి చూపించడానికి ఇక్కడి నుంచే కాంగ్రెస్ పార్టీ పోరాటం మొదలు పెట్టడం నాకు స్ఫూర్తినిచ్చింది, నాకు బలాన్నిచ్చింది, నాకు ఆత్మస్థైర్యాన్ని ఇచ్చింది. ఖచ్చితంగా చిన్నన్న లాంటి పెద్దల ఆశీర్వాదంతో ఈ రాష్ట్రంలో కూకటి వేళ్ల నుంచి టిఆర్ఎస్ పార్టీని పెకిలించి కృష్ణాలో ఈసిరి వేయడానికి మీరందరూ అండగా ఉన్నందుకు సోదరులకు అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అదే విధంగా మా మిత్రుడు యువ సోదరుడు హర్షవర్ధన్ రెడ్డి కొల్లాపూర్లో ఒక నియంత లాంటి జూపల్లి కాదు, ఆయన జూలో పిల్లి వినయాలు, నక్క నాటకాలు, ప్రజల్ని వంచడంలో దిట్ట. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ ను కొల్లాపూర్ తెచ్చి ముంపు గ్రామాలకు సంబంధించిన నిరుద్యోగులకందరికీ, భూములు కోల్పోయిన నిర్వాసితుల కుటుంబాలకు ఇంటికో ఉద్యోగం ఇస్తా అని ఆనాడు కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఇచ్చిన 98 జీవోను అమలు చేస్తా అని 2014 ఎన్నికలలో నెగ్గి ఓడ ఎక్కినాక బోడ మల్లన్న అని ఈ గ్రామాలను అన్నింటిని కూడా నిండా ముంచిన సందర్భంలో మా యువమిత్రుడు వారి నాయకత్వంలో 98 జీవో అమలు చేయాలని ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి చిన్నకు విజ్ఞప్తి చేయడానికి వచ్చిన ప్రతి కుటుంబానికి విజ్ఞప్తి చేస్తున్నా. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. చిన్నన్న లాంటి వాళ్లకు సంతకం పెట్టే అధికారం వస్తుంది. తప్పకుండా కొల్లాపూర్ ముంపు గ్రామాలకు సంబంధించిన 98 జీవోను అమలు చేయించే పూచి నాది, మీకు అండగా ఉంటా. 98 జీవోను అమలు చేయిస్తా అని చెప్పి నేను ఈ సందర్భంగా మిత్రులకు తెలియజేస్తున్నా. అదే విధంగా ఇవాళ కేసీఆర్ గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే 6 దశాబ్దాల ఆకాంక్షను, తెలంగాణ ప్రజల ఆత్మ బలిదానాలను, తెలంగాణ బిడ్డల యొక్క ప్రాణ త్యాగాలను, కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ సభ్యులు ఎమ్మెల్యేల పోరాటాలను చూసి ఆ తల్లి సోనియమ్మ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది. ఆమె తెలంగాణ రాష్ట్రం ఇచ్చినప్పుడు తెలంగాణలో ఉండే నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు రావాలి, దళితులకు భూములు ఉండాలి, పేదోళ్ళు గౌరవంగా బతకాలి, ప్రతి పేదవాడి బిడ్డ చదువుకోవాలి, చదువుకున్న ప్రతి పేదవాడికి ప్రభుత్వ ఉద్యోగం రావాలి, రైతులు నీళ్లు భూములలో పారిస్తే పచ్చగా ఉండాలి అని చెప్పి శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చిండ్రు. 4 సంవత్సరాల తర్వాత ఇవాళ పెప్పేరు చౌరస్తాలో మన బతుకు ఎక్కడికి పోవాలనో తెలియని అగమ్య గోచరంగా ఉన్నది. మరి ఈ పరిస్థితుల కారణం ఎవరు? ఇవాళ తెలంగాణ సమాజం ఆలోచన చేయాలి. ఇవాళ తెలంగాణ ప్రజలకు నీళ్లు, నిధులు, నియామకాలని ఉద్యమ సందర్భంలో చెప్పిండు. అదే విధంగా ఎన్నికల మేనిఫెస్టోలో ఇంటికో ఉద్యోగం, కేజీ టు పీజీ ఉచిత నిర్బంధ విద్య, అదే విధంగా రైతులకు ₹1,00,000 రుణమాఫీ, డబుల్ బెడ్రూమ్ ఇల్లు, దళితులకు 3 ఎకరాల భూమి, గిరిజనులకు 12% రిజర్వేషన్, మైనార్టీలకు 12% రిజర్వేషన్. ఈ రకంగా ప్రతి ఒక్కడికి ఏదో ఒక హామీ ఇచ్చి ఇవాళ గద్దెనెక్కిన కేసీఆర్ 4 ఏళ్లు పూర్తయిన సందర్భంలో ఇవాళ కాదు మళ్ళొక్కసారి గెలిపిస్తే నేను మీకు ఇవన్నీ చేస్తా అంటు. నేను ఈడున్న మిత్రులందరిని అడుగుతున్నాంట, వెనకడికి ఎవడో మొదటి రాత్రిలో తట్టెలు లడ్డూలు తిన్నాడంట,
4 గిలాసుల పాలు తాగిండంట. ఇక కాదని గోడ దుంకు ఉరికిపోయిందంట. మళ్ళీ తెల్లారి బొడ్రాయికి వచ్చి తొడగొడుతున్నట్ట. నాకు మళ్ళీ ఇంకో పెళ్లి చేయరు, నా తడాక చూపిస్తాను. అరే సన్నాసి, ఇవాళ నీ దగ్గర 100 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. 2014లో 63 మంది ఎమ్మెల్యేలను గెలిపించి నీకు అధికారం ఇచ్చారు. ఆ తర్వాత ఆ పార్టీలు ఉన్నాడు, ఈ పార్టీలు ఉన్నాడు, ఉన్న పార్టీలో లేని పార్టీలో అందరు నీ దగ్గరనే చేరిను. ఇవాళ 100 మంది నీ బొంద మీద ఉన్నారు. ఇవాళ 100 మంది ఉన్నా చేయలేనోని మళ్ళా నెక్కితే ఎట్లా చేస్తావని నేను అడుగుతున్నా. ఇవాళ వాళ్ళు చెల్లని రూపాయల అదేమన్నా రద్దు అయిపోయిన 1000 నోట పాతది ఇచ్చి కొత్త తేవడానికి ఇంకా నీకు 9 నెలల సమయం ఉంది కదా. నువ్వు నిజంగానే పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వాలన్నా, దళితులకు 3 ఎకరాలు ఇవ్వాలన్నా, చదువుకున్న పిల్లలకు ఇంటికో ఉద్యోగం ఇవ్వాలన్నా, ఫీజు రియంబర్స్మెంట్ చేయాలన్నా, గిరిజనులకు 12% రిజర్వేషన్ ఇవ్వాలన్నా, మైనార్టీలకు 12% రిజర్వేషన్ ఇవ్వాలన్నా, నియోజకవర్గానికి 100 పడకల ఆసుపత్రి కట్టాలన్నా, మండలానికి 30 పడకల ఆసుపత్రి కట్టాలన్నా, వికలాంగులకు 3% రిజర్వేషన్ ఇవ్వాలన్నా, మహిళలకు మంత్రివర్గంలో స్థానం ఇవ్వాలన్నా నువ్వే కదరా ముఖ్యమంత్రివి. ఇప్పుడు ఎందుకు చేస్తలేవని నేను అడుగుతున్నా. ఇవాళ చేయనోడు రేపు చేస్తాడా? కన్న తల్లికి అన్నం పెట్టినోడు చిన్నమ్మకు బంగారు గాజులు చేపిస్తా అంటే నమ్ముతామా? ఒక్కసారి చెప్పండి. అమ్మకు అన్నం పెట్టినోడు చిన్నమ్మకు బంగారు గాజులు చేపిస్తాడా? తల్లి నువ్వు చెప్పు. గడ మా తల్లులు ఏం తల్లి చేపిస్తాడా? అట్లాంటి సన్నాసి గారిని నమ్ముతామా? మళ్ళా ఒక్కసారి నమ్ముతేనే మన బతుకు గిట్ల అయింది. ఎవరిని అడగాలనో తెలియదు, ఎవరికి చెప్పాలనో తెలియదు. ఆడు బయటికి రాడు, మనల్ని లోపలికి పిలువడు. ఆడు పెద్ద గడి నిర్మించుకొని గడి మధ్యలో గుండ్రాయిలాగా కూర్చున్నాడు. దాని పేరు ప్రగతి భవన్ అని పెట్టిండు. కాంట్రాక్టర్లందరూ అది పైరవి భవన్ అంటారు. ఎందుకంటే పాస్పోర్ట్ల బ్రోకర్లు, కమిషన్లు ఇచ్చే కాంట్రాక్ట్లు, లేకపోతే కింద మీద చేసే వాళ్ళందరూ పోతారు తప్ప పేద ప్రజలకు ఆ ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి గారి దర్శనం లేదు. నేను ఇవాళ పాత్రికేయ మిత్రులను కూడా అడుగుతున్నా. అయ్యా ఉద్యమం అప్పుడు మీకు కూడా చెప్పిండు, ఎక్కడోళ్ళకి అక్కడ ప్లాట్లు ఇస్తా, ఎక్కడోళ్ళకి అక్కడ ఇండ్లు ఇస్తా. అసలు వరంగల్లో చెప్తాడు. ఇక హైదరాబాద్ లో ఉన్న పాత్రికేయ మిత్రులు కూడా వరంగల్కే రావాలి, ఈ ఇండ్లు చూస్తే ఓయప్పో ఇక మేము కూడా వరంగల్ అనే చేస్తామని చెప్పాలన్నాడు. నేను అడుగుతున్నా, మీకు ఆరోగ్య భద్రత కార్డు రాక 236 మంది పాత్రికేయ మిత్రులు ముఖ్యమంత్రి గారు ఆరోగ్య భద్రత కార్డు ఇవ్వకపోవడం వల్ల మీ సహచరులు చచ్చిపోయారు. మీ ఆత్మ గౌరవాన్ని అడ్డం పెట్టి మీ యజమానులతో కొట్లాడి ఎక్కడ గ్రామాలలో ఇతర పార్టీల్లో పర్యటించినా మీరే ఫోన్లు చేసి పిలిపించి టీఆర్ఎస్ కండువాలు కప్పి అడ్డుకున్నారు, ఉద్యమకారులు అడ్డుకున్నారని వాని పార్టీని బతికిస్తే ఇవాళ మీకు కర్రు కాల్చి వాత పెట్టినట్టు చేసిండు. కనీసం మీ సంఘాన్ని పిలిచి మీ కష్టమేందయా, మీ బతికెట్లా నడుస్తుంది, మీ బస్ పాస్ ఉన్నదా అని అడిగిండు. ఆ పాత్రికేయ మిత్రులు గుండె మీద చేయి పెట్టుకొని ఆలోచన చెయ్యండి. ఇక ఆ పక్కన మా టీచర్ మిత్రులు చేతులు ఎత్తారు. అయ్యా కాంట్రిబ్యూటర్, అయ్యా మా పెన్షన్ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ మాది, మాకు అమలు చెయ్యి. ఉద్యమాలలో పాల్గొన్నది మేము, పిల్లలను బడులలో పాఠాలు తెలంగాణ ఉద్యమం గురించి చెప్పి తెలంగాణ రావడానికి సహకరిస్తే ఎన్నికలలో ఈవీఎంలలో బూతులలో కనిపించని వాళ్ళు వచ్చినా 2 వేసుకొని 2 వేసుకోకుండా వచ్చినా కారు గుర్తు మీద ఏలేసి ఒత్తిచ్చి గెలిపిస్తే ఇవాళ పీక బిగ్గర పట్టుకున్నాడు. వాళ్ళకి ఎంతనే వాళ్ళది కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్లా ఇతర రాష్ట్రాలలో అమలు చేస్తుంటే నాకు వచ్చిన నొప్పేందని నేను అడుగుతున్నా. ఇవాళ వాళ్ళనే కాదు, వెనకాల మా బోయ సోదరులు చెప్తున్నారు. మా గట్టు తిమ్మప్ప, మా గట్టు భీముని, మా గట్టు భీముడు చాలా గట్టోడే. గద్వాల మీటింగ్ పెట్టి ఆయనకు చెప్పిండు, తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటి ఎమ్మెల్సీ బోయ సోదరులకు ఇస్తా అని. అదే కాదు, బోయ సోదరులను ఎస్టీ జాబితాలో చేర్పిస్తా. కర్ణాటకలో రకం, ఇంకో దగ్గర ఇంకో రకమా. బోయ మిత్రులను, వాల్మీకి సోదరులను ఎస్టీలలో కలుపుతా అన్నాడు. ఇవాళ నేను ఇక్కడున్న వాల్మీకి సోదరులకు తెలవాలి, నేను వనపర్తిలో చదువుకున్నది పెరిగింది బోయ మసన్న ఇంట్లో. చిన్నప్పటి నుంచి
చిన్నన్న ఇంటి ఎదురుగా నాకు చిన్నన్న కంటే వాళ్ళ తండ్రి గారితో సాన్నిధ్యం ఎక్కువ. బోయ మసన్న గారి ఇల్లు చిన్నన్న వాళ్ళ ఇల్లు ఎదురుగా వనపర్తిలో వల్లభ్ నగర్లో. నేను బోయోలో ఇంట్లో పెరిగిన బిడ్డను. మీ కష్టాలు నాకు తెలుసు. మీకు కేసీఆర్ ఇచ్చి మోసం చేసిన మాట నాకు తెలుసు. ఏం సాధ్యాసాధ్యాలు ఉన్నాయో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ బోయ సోదరులకు చెయ్యగలిగిన సహాయం ఎస్టీలో చేర్చాలంటే అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపాలి. కేంద్ర ప్రభుత్వం ఆమోదిస్తేనే ఎస్టీ జాబితాలో చేర్చడానికి అవకాశం ఉంటుంది. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తప్పకుండా ఇక్కడున్న బోయ మిత్రులకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, మీ బలమేందో, మీ పోరాటం గద్వాల నడిగడ్డని అడిగితే తెలుస్తుంది. మీ ఆత్మస్థైర్యం గద్వాల రాజ్యాన్ని కాపాడిన సైనికులుగా మీరు విల్లు ఎక్కు పెడితే దిక్కులు పిక్కటిల్లేలా తల తెగి కింద పడ్డా వెనక్కి తిరగని పోరాటం చేసే పటిమ ఉన్న మా బోయ మిత్రులకు ఒకటే చెప్తున్నా, అటు కొల్లాపూర్ గాని, ఇటు వనపర్తి గాని, అటు ఆత్మకూరు గాని, నారాయణపేట గాని, గద్వాల్లో గాని టిఆర్ఎస్ జెండా కనిపించొద్దు. దిమ్మెలు కూలాలే, టిఆర్ఎస్ వాళ్ళు గద్దెలు దిగాలి. అప్పుడే వాల్మీకి సోదరుల యొక్క ఆకాంక్ష నెరవేరుతుంది. మీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండండి. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ మీకు అండగా ఉంటుంది. వాల్మీకి సోదరులు అధైర్యపడొద్దు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ మీ సమస్యను సానుకూలంగా ఆలోచన చేసి దానికి చూపించాల్సిన పరిష్కారం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ చూపిస్తుందని చెప్పి వాల్మీకి సోదరులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా. అదే విధంగా ఇవాళ ఒకటే అడుగుతున్నా, నిన్న ఒక ఆయన వచ్చిపోయిండు మహబూబ్నగర్లో. ఆయన దుకాణం తెరిచిండు. ఇక ఆ దుకాణంలో ఆయన జిలేబీలు అమ్ముతాడో బజ్జీలు అమ్ముతాడో అని నేను చూసిన. ఇక ఆయన చెప్తాడు, కాంగ్రెస్ పార్టీ అవసరమా? కాంగ్రెస్ పార్టీ అవసరం లేదు. నీ పార్టీకి ఇక్కడ దిక్కు లేదు. మరి ఎవరి చేతిలో పెట్టాలి? కేసీఆర్ చేతిలో పెట్టాలి ఈ రాష్ట్రాన్ని? అంటే దొంగోని చేతికి తాళం చేతులు ఇవ్వాలన్నా? ఏం చేయమంటావు అని నేను అడుగుతున్నా అమిత్ షాను. నేను ఒకటే మాట అడుగుతున్నా, కేంద్ర ప్రభుత్వం నీది. ఎన్నికల కమిషన్ మీద ఒత్తిడి తెచ్చి ముందస్తు ఎన్నికలు పెట్టడానికంటే ముందు మోడీ చుట్టూత 3 సుట్లు తిరిగి మోడీ ముందల మొక్కరిల్లింది కేసీఆర్ కాదా? ఇవాళ ముందస్తు ఎన్నికలకు సహకరించిన భారతీయ జనతా పార్టీ ఇవాళ ముసుగేసుకొని వచ్చి ఎందుకు ముందస్తు ఎన్నికలు అని అడుగుతున్నాడు. మేము అడుగుతున్నాం నిన్ను. కేసీఆర్ కూడా అన్నాడు, ఈడ భారతీయ జనతా పార్టీ లేదు, నేను ఎవరితో పొత్తు పెట్టుకుంటాను. మేం కదే అంటున్నాం. దివాలా తీసిన భారతీయ జనతా పార్టీ తెలంగాణలో లేదు కాబట్టి కేసీఆర్ ను బీజేపీ గుత్తకు తీసుకుంది. ఇవాళ మోడీ జీతగాడే కేసీఆర్, ఆయన తరఫున ఈ రాష్ట్రంలో బీజేపీ లేదు కాబట్టి కేసీఆర్ ను గుత్తకు తీసుకున్నాడు మోడీ. ఈ ఎన్నికలలో ఈ కేడీ గారికి మోడీ సహకరిస్తాడంట, పార్లమెంట్ ఎన్నికలలో ఈ కేడీ గాడు మోడీకి సహకరిస్తాడంట. ఇది కేడీ మోడీ మధ్యలో ఉన్న ఒప్పందం. అసెంబ్లీ అంటే దొంగలు కలిసి గట్లు వంచుకున్నట్టు ఇవాళ మోడీకి ఏమో పార్లమెంట్ లో ఇవ్వాలనంట, ఇవాళ అసెంబ్లీలో ఈ కేడీ గారికి ఓట్లు వేయాలనంట. ఇంకా మనం అంత అమాయకంగా కనిపిస్తున్నామా? మనకు ఆలోచన లేదా? మనం నిర్ణయం తీసుకోలేదా? మనం చదువుకున్న వాళ్ళం కాదా? ఇవాళ వాళ్ళిద్దరు కలిసి ఆడుతున్న నాటకం మన కళ్ళకు కనిపిస్తలేదా? ఓ మైనారిటీ సోదరులారా, మీరు ఆలోచన చేయండి. ఒక చేతిలో మోడీని, ఇంకో చేతిలో అసదుద్దీన్ ఓవైసీ ఏలు పట్టుకొని కేసీఆర్ నడిపిస్తుంటే ఇవాళ మీరు కేసీఆర్ కు మద్దతు ఇస్తే ఈ కేసీఆర్ పోయి మోడీకి మద్దతు ఇస్తుంది. ఇది మైనారిటీ సోదరులకు మంచిగా ఉంటుందా? ఆలోచన చేయండి. ఇవాళ అసదుద్దీన్ ఓవైసీ గారు 12% మైనారిటీలకు రిజర్వేషన్లు ఇవ్వని మోడీకి ఎందుకు మీరు మద్దతు ఇస్తున్నారో మైనారిటీ సోదరులకు, తెలంగాణ సమాజానికి మీరు సమాధానం చెప్పాలి. నేను అడుగుతున్నా ఇవాళ అసదుద్దీన్ ఓవైసీ గారిని, మిత్రమా, ఇవాళ మైనారిటీలు 4% రిజర్వేషన్ వచ్చిందంటే ఆనాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు వెనుకబడ్డ మైనారిటీలు పేదరికంలో మగ్గిపోతుంటే
సైకిల్ షాపుల్లో పంచర్లు వేసుకుంటుంటే, పాను డబ్బాల కాడ పాన్ డబ్బాలలో పనిచేస్తుంటే, బస్ స్టాండ్లలో కూలీ చేసుకుంటుంటే, ఈ బిడ్డలు చదువుకోవాలి, ప్రభుత్వ ఉద్యోగాలు రావాలని మైనార్టీలకు 4% రిజర్వేషన్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ కాదా? ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 4% రిజర్వేషన్ వల్లనే లక్షల మంది మైనార్టీ విద్యార్థులు ఇవాళ చదువుకొని ప్రభుత్వ ఉద్యోగాలు అనుభవిస్తూ డాక్టర్లు, ఇంజనీర్లు అయిన మాట వాస్తవం కాదా? 4% రిజర్వేషన్ ఇచ్చింది మేము, 12 ఇస్తాను మోసం చేసింది కేసీఆర్. ఇవాళ నువ్వు కేసీఆర్తో ఎట్లా జంటగడతావని నేను అడుగుతున్నా. ఎంఐఎం సోదరులను, మైనార్టీ సోదరులు ఆలోచన చేస్తలేరా? మైనార్టీ సోదరులారా, ఆలోచన చేయండి. ఆలోచన చేసి నిర్ణయం తీసుకోండి. హైదరాబాద్ లో ఎంఐఎంని గెలిపించవచ్చు కాక, హైదరాబాద్ పార్లమెంటు తప్ప ప్రతి ప్రాంతంలో మైనార్టీ సోదరులు కేసీఆర్ ను ఓడించడానికి కంకణం కట్టుకోండి. 5 సార్లు నమాజ్ చేసే మైనార్టీ ముస్లిం సోదరులారా, నమాజ్ చేసినప్పుడల్లా ఆలోచన చెయ్యండి. మీ పిల్లలకు 4% రిజర్వేషన్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ కాదా అని నేను అడుగుతున్నా. అలాంటి కాంగ్రెస్ పార్టీకి చారిత్రాత్మకమైన అవసరం ఇవాళ మా మైనార్టీ సోదరులు అండగా ఉండాల్సిన సందర్భం వచ్చింది. అదే విధంగా ఇవాళ కేసీఆర్ ఏమన్నా అంటే, నీ పిల్లలకు నీ ఇంటి నిండా ఉద్యోగాలు ఇచ్చుకున్నావు కదా, ఏందా అంటే వాళ్ళు ఉద్యమాలు చేయలేదా అంటుడు. సంతోషం. కవితమ్మ ఏం చేసిందా? బతుకమ్మ ఆడింది. కేటీఆర్ ఏం చేసిండా? వంట వార్పులో పప్పన్నం తిన్నాడు. హరీష్ ఏం చేసిండా? మనమందరం రాస్తా రోక చేస్తే మన ముందలు వచ్చి ఫోటోలు దిగిండు. కేసీఆర్ ఏం చేసిండా? ఉద్యోగస్తులందరూ సకల జనుల సమ్మె చేస్తే సమ్మెకు సైరన్ నేనే ఊదినా అన్నాడు. నక్లెస్ రోడ్డు మీద మానవహారం పెట్టి మొత్తం హైదరాబాద్ను దిగ్బంధిస్తే వేదిక మీద వచ్చి 5 నిమిషాలు మైకులో మాట్లాడి పోయాడు. 45 రోజులు ప్రతి ప్రభుత్వ ఉద్యోగి దసరా దీపావళి పండుగ చేసుకోకుండా సకల జనుల సమ్మె చేసి తెలంగాణను స్తంభింపజేస్తే సింగరేణిలో ఉండే బొగ్గు కాని కార్మికులు బొగ్గు బాయిలు బంద్ అంటే బంద్ అని ఉపవాసం బండి మొత్తం స్తంభింపజేస్తే ఇవాళ తెలంగాణ రాష్ట్రం వస్తే అమరవీరులు పట్టరు, ఉద్యమకారులు పట్టరు, విద్యార్థులు పట్టరు, నిరుద్యోగులు పట్టరు, రైతులు పట్టరు, సింగరేణి కార్మికులు పట్టరు, ప్రభుత్వ ఉద్యోగులు పట్టరు. ఇవాళ తెలంగాణలో చచ్చిపోయిన సావు బతుకు మధ్యలో ఉన్న ప్రజలు పట్టరు. నేను అడుగుతున్నా, నీ బిడ్డల్ని ఎంత ప్రేమగా చూసుకుంటున్నావో, నీ కొడుకు మంత్రి ఇస్తీవి కదా, నీ అల్లుడికి మంత్రి ఇస్తీవి కదా, నీ బిడ్డ పెరగడం తిని పార్లమెంట్ కు పోతుంది కదా, నీ సతకుని కొడుకును రాజ్యసభకు పంపిస్తీవి కదా, నువ్వు ముఖ్యమంత్రి పదవి తీసుకుంటేవి కదా, నెలకు 30 లక్షల జీతం నీ ఇంట్లో తీసుకుంటారు కదా. మేమేం అడిగినామయ్యా? నీ బిడ్డలాగా చూసుకోమని కూడా మేము అడగలే. మా రైతులు నువ్వు చేస్తున్న ₹1,00,000 రుణమాఫీ చేయమని అడిగారు. మా ఆడబిడ్డలు అల్లుడు వస్తే ఎక్కడ వండుకోవాలో తెలియక పెళ్ళైన బిడ్డ ఇంటికి వస్తే బిడ్డ అల్లుడు ఇంట్లుంటే వాకిట్ల దుమ్ముకు దూలికి సాంపిసల్న ఆకిట్ల పండుకుంటుంటే నువ్వు ఇస్తున్న డబుల్ బెడ్రూమ్ ఇవ్వరా సన్నాసి నా కొడక అన్నారు. మా దళిత బిడ్డలు 3 ఎకరాల భూమి వస్తే చదువుకొని తల్లిదండ్రులు 3 ఎకరాలలో ఇంత దుక్కి దున్ని బుక్కెడు అన్నం తింటారేమో అనుకొని మాకిస్తున్న 3 ఎకరాల భూమి ఇయ్యమని ఇవాళ మా దళిత సోదరులు అడిగారు. ఎస్టీ జాబితాలో చేర్చి 6% రిజర్వేషన్ ఇస్తుంటే కాంగ్రెస్ ఇందిరమ్మ దయ వల్ల ఎంతో మంది లంబాడి సోదరులు బతుకులు బాగుపడితే ఇవాళ నువ్వు 12% రిజర్వేషన్ ఇస్తా అని మోసం చేసినావు కదా. 12% రిజర్వేషన్ ఇయ్యమని అడిగాను. ఇవాళ మా మైనార్టీ సోదరులకు కాంగ్రెస్ పార్టీ 4% రిజర్వేషన్ ఇస్తే వాళ్ళ పేద పిల్లల బతుకులు బాగుపడి చదువుకుంటున్నారు కాబట్టి నువ్వు ఇస్తాన్న 12% రిజర్వేషన్ ఇవ్వమని అడిగాను. ఇంకా ఈడున్నోళ్ళు మొత్తం రైతులే. ₹1,00,000 రుణమాఫీ చేస్తా అన్నాడు. వచ్చినాక 4 విడతలు అన్నాడు. మరి మిత్తి ఎవడు కడతాడు రా, నీ అబ్బ కడతాడా అంటే అసలు మిత్తి నేనే కడతా అంటే ఇవాళ రైతులకు అసలు కట్టకపోతివి, మిత్తి ఇయ్యకపోతివి,
పాస్బుక్లేమో బ్యాంకులు ఉన్నాయి, అప్పేమో నెత్తి మీద ఉంది, చిప్పేమో చేతులు ఉంది. 4500 మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటుంటే నీకు సిగ్గెట్ల లేదురా ప్రగతి భవన్ లో తిని మందేసి పడుకోవడానికని నేను అడుగుతున్నా. ఇవాళ అలంపూర్ లో చెప్పిండు ఆర్జీఎస్ పూడిక తీపిస్తా, ఆడ ఎత్తి పథకం కడతా, కూర్చేసుకొని కూర్చొని కడతా అన్నాడు. మా అలంపూర్ వాళ్ళు అమాయకంగా మంచోళ్ళు కాబట్టి నిజంగానే తెలంగాణ వస్తే కేసీఆర్ కూర్చేసుకొని కూర్చొని ప్రాజెక్టు కడతాడని అనుకున్నారు. కానీ ఇవాళ ఫామ్ హౌస్ లో మందేసుకొని పడుకుంటుండే తప్ప మన దగ్గరకు వచ్చి కూర్చేసుకొని కూర్చున్నాడా? ఒక్కసారి ఆలోచన చేయండి. మా అలంపూర్ బిడ్డలు గదే అడుగుతారు, కూర్చేసుకొని కూర్చొని కడతా అన్నావు కదరా, ఎత్తిపోతలా ఎక్కడ పోయినావు రా. ఇవాళ పాలమూరు రైతులకు ఏం చెప్పిండు? ఆంధ్ర వాళ్ళ చేతుల్లో కృష్ణా జలాలు ఆంధ్రకు తరలిపోతున్నాయి, నేను వస్తే పాలమూరు అలంపూర్ నుంచి గద్వాల పాదయాత్ర చేసినప్పుడు మనం పాలమూరు పార్లమెంటుకు పంపించినప్పుడు వలసలు ఆగాలి. ముంబైలో, బొగ్గుబాయిలలో, దుబాయ్లలో వలసపోతున్న పాలమూరు బిడ్డలు వెనక్కి రావాలి. భవిష్యత్తులో కర్నూలు నుంచో అనంతపూర్ నుంచో వలసలు రావాలి, మన వలసలు పోవాలి. రాయలసీమ జిల్లాల నుంచి వలసలు రావాలి, మన భూములన్నీ పండాలి అని ఆనాడు చెప్పిండు. నేను ఇవాళ అడుగుతున్నా, ఈ జిల్లాలో ఉన్న ప్రాజెక్టులు జూరాల, భీమా, నెట్టంపాడు, కోయిల్ సాగర్, కల్వకుర్తి 5 ప్రధాన ప్రాజెక్టులకు 10,500 కోట్లు ఖర్చు అయితే 8,500 కోట్లు ఖర్చు పెట్టింది కాంగ్రెస్ పార్టీ అయితే 2,000 కోట్లు ఖర్చు పెట్టిన సన్నాసుడా ఇవాళ వనపర్తికి నీళ్లు తెచ్చిన నీ ఫోటోలు దిగి నీ తాపెదారు నీ గులామైన నిరంజన్ అని ఫ్లెక్సీలు పెట్టుకుంటే నీళ్లు తెచ్చినోడు అవుతాడా? 50 నెలలల్లా ఈ ప్రాజెక్టులు పూర్తి చేయనోడు మళ్ళీ వస్తే ఏం జరుగుద్దో ఆలోచన చేయండి. ఇవాళ మేము ఇందుకే కేసీఆర్ అడుగుతున్నాడు, కూటమి ఎట్లా కడతారా మీరంతా? కేసీఆర్ ను దించుడు కూడా అదో పెద్ద అంశమాని. అవును, ఇవాళ కేసీఆర్ ని దించుడు కాదు, దంచుడు కూడా చేస్తాం నా కొడక. ఇవాళ నీ అయ్యా తెలంగాణకు వట్టిన శని, ఈ అయ్యా నీ అయ్యా తెలంగాణ ప్రజల పాలిట కొరివి దయ్యం, నీ అయ్యా ఈ తెలంగాణ ప్రజల రక్తాన్ని పీల్చుకొని తాగుతున్న రాక్షసుడు. నువ్వు నీ అయ్యా నీ నెత్తి మీద జుట్టు ఊసిపోతే దుబాయ్ లో పోయి నాట్లు వేయించుకొచ్చుకున్న జుట్టు కూడా మా కష్టం. నీ అయ్య తాగే ఫారెన్ స్కాచ్ కూడా మమ్మల్ని దోసుకున్న సొమ్ము. ఇవాళ నువ్వు రాసుకుంటున్న నమస్తే తెలంగాణ, నువ్వు చూపించుకుంటున్న టీ న్యూస్, గజ్వేల్ ఫామ్ హౌస్ 1000 ఎకరాల భూమి మమ్మల్ని దోసుకున్న సొమ్మురా. అందుకే ఇవాళ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ, సిపిఐ, కోదండరామ్ గారు అందరు కలిసి ఇవాళ కుటుంబ తెలంగాణ కూటమి అయిన టిఆర్ఎస్ ను కూల్చడానికి ప్రజా తెలంగాణ కూటమి కట్టబోతున్నాం. నిన్ననే రాహుల్ గాంధీ దగ్గర ఢిల్లీకి పోయి అనుమతి తెచ్చినాం. రాబోయే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ పెద్దన్నగా పాత్ర పోషిస్తుంది. కలిసి వచ్చే సోదరుల్ని కలుపుకుంటాం. కమ్యూనిస్టులు కావచ్చు, తెలుగుదేశం పార్టీ కావచ్చు, ఉద్యమకారుడైన కోదండరామ్ గారు కావచ్చు, ఇంకా ఎవరైనా టిఆర్ఎస్ ను చీల్చి చెండాడి మన దగ్గరికి వస్తే వాళ్ళను కూడా కలుపుకొని ప్రజా తెలంగాణ కూటమిని కడతాం. ఇక్కడున్న పాత్రికేయ మిత్రులు అక్కడక్కడ మహాకూటమి అంటారు. మహాకూటమి 2009లో కలిసిరాలి, దాని పేరు మహాకూటమి వద్దు, ప్రజా కూటమి, ప్రజా తెలంగాణ కూటమి. అది ఎందుకంటే ఇవాళ కేసీఆర్ కుటుంబంలో కుటుంబ తెలంగాణ కూటమిగా తయారైంది టిఆర్ఎస్. కాబట్టే ఇవాళ ప్రజా తెలంగాణ కూటమిని కాంగ్రెస్ పార్టీ కడుతుంది, కలిసి వచ్చేటోళ్ళని కలుపుకుంటుంది, పెద్దన్న పాత్ర పోషిస్తుంది. తెలంగాణ ఇచ్చిన పార్టీగా, తెలంగాణ ప్రజల కష్టాలు తెలిసిన పార్టీగా, తెలంగాణ ప్రజలకు మంచేందో చెడేందో అవగాహన ఉన్న పార్టీగా, 50 సంవత్సరాల సుదీర్ఘమైన అనుభవం ఉండి ఉత్తమ పార్లమెంటేరియన్ గా, శాసనసభ్యుడుగా, పార్లమెంట్ సభ్యుడుగా, కేంద్ర మంత్రిగా పనిచేసిన అనుభవజ్ఞుడైన జైపాల్ రెడ్డి గారు ఉన్నారు. నీతిమంతుడైన చిన్నాన్న ఉన్నాడు. 22 సంవత్సరాలు సుదీర్ఘంగా మంత్రి పదవి చేసిన జానన్న ఉన్నాడు. మనకు మహామహులైన అనుభవజ్ఞులైన నాయకులు ఉన్నారు. ఇక్కడ మా సోదరుడు సతీష్ గారు చూపిస్తున్నారు.
కేసీఆర్ కొండగట్టు దగ్గర 62 మంది చచ్చిపోతే పల్కరి నీకు ఓలే. వాళ్ళ చుట్టం లక్ష్మీకాంతరావు గారి తల్లి చచ్చిపోతే చైనా నుంచి ఉట్టిన ప్రత్యేక విమానం వేసుకొని వచ్చి ఆమెను వల్కరించాడు. ఇదే కాదు, మన పక్కూరే ఏందా రామేశ్వరరావు ఊరి పేరు కుడికిల్ల తోరుంటాడు రామేశ్వరరావు అని. ఆయనకు 60 ఏళ్ళు నిండినాయంటే షష్ఠి పూర్తి చేసుకుంటే చైనా నుంచి విమానం వేసుకొని వచ్చి శంషాబాద్ నుంచి చక్కగా దొరగారి షష్ఠి పూర్తికి పోయిండు. అయ్యా కేసీఆర్, నేను ఒక్క మాట అడుగుతున్నా, నీ బంధువైన దొర రామేశ్వరరావు షష్ఠి పూర్తి కంటే నీ బంధువైన లక్ష్మీకాంతరావు గారు 100 ఏళ్ళ వాళ్ళ తల్లికి 100 ఏళ్ళు నిండిపోయింది. ఆ తల్లి స్వర్గానికి పోవాలి మేము కోరుకుంటున్నాం. నీ బంధువు తల్లి 100 ఏళ్ళు నిండితే పోయి చూసి వచ్చినావు కదా. 62 మంది తెలంగాణ బిడ్డల అమాయకులు నీ పరిపాలన వైఫల్యం వల్ల 12 లక్షల కిలోమీటర్లు 12.5 లక్షల కిలోమీటర్లు తిరిగిన బస్సులో 150 మందిని ఎక్కించుకుంటే బ్రేక్ ఫెయిల్ అయ్యి లోయలో పడితే 62 మంది చచ్చిపోయారా. కనీసం ఒక కన్నీటి చుక్క గార్చడానికి, వాళ్ళ బతుకులు ఎట్లున్నాయని చూడడానికి, చివరి చూపుగా శవాలను చూడడానికి కూడా నువ్వు రాలేదంటే నా తెలంగాణ బిడ్డల కోసం నేను కష్టపడుతున్నానంటే నమ్మాలనా? ఇవాళ ఆలోచన చేయండి. మనం నిజంగానే కేసీఆర్ బిడ్డలు మంచిగా ఉండాలి కానీ ఒకవేళ అనుకోకుండా కేసీఆర్ బిడ్డలలో ఎవరైనా పోతే పోయి చూడకుండా ఉంటాడా? ఇవాళ దళితులో గిరిజనులో బలైన వర్గాల బిడ్డలు పోయిర్రు కాబట్టే కనీసం ఆఖరి చూపు కూడా నువ్వు చూడడానికి రాలేదు. ఎందుకు రాలేదు అని మేము అడిగితే ఆయనకు చలిజ్వరం వచ్చింది అన్నాడు. నిజమే అనుకున్నా. టీవీ చూస్తుంటే ఓ దొంగ ఆయన యువతల నుంచి దూంకి అవతలకు పోయిండు, సురేష్ రెడ్డి, కేఆర్ సురేష్ రెడ్డి అని. ఆ దొంగని కండువగప్తివి. ఇంకొక ఆయన ఉప్పల్ నుంచి పోయిండు, నాకు టికెట్ వచ్చేటట్లేదు అండపోతున్నాను, ఆయన కండువగప్తివి. ఓదేళ్లకు టికెట్ ఇస్తా అని టికెట్ ఇవ్వకపోతే బాల్కసుమని పోతే అక్కడ ఉండే ప్రజలు పెట్రోల్ పోసి తగలబెడితే తిరగడానికి కష్టమయ్యి ఓదేళ్ళు పిలుచుకొని ఓదార్చి నీకు వచ్చిన తర్వాత ఇంత దోషి పెడతావు, ముద్ద పెడతావు, ఉండు అని. పార్టీ ఫిరాయింపులకు సమయం ఉంటది, నీ పార్టీలో అసమ్మతి సెగలను ఆర్పోవడం అని సమయం ఉంటది. కానీ కొండగట్టు దగ్గర నిర్దాక్షిణ్యంగా ప్రాణాలు పోయిన పేదోళ్ళను పలకరించడానికి నీకు సమయం లేదంటే ఇక మనం ఎట్లా కేసీఆర్ చెప్పే తెలంగాణ బిడ్డలమైతాం? ఈ తెలంగాణలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉంటే మన బతుకులు ఎట్లుంటాయో కొండగట్టు దగ్గర చచ్చిపోయిన శవాల కుప్పను చూస్తే మీకు అర్థమవుతుంది. కాబట్టే సోదరులారా, తెల్లారి వరకు చెప్పిన ఈ కథ ఒడవదు. ఈ కథ ఒడవాలంటే, మన కష్టాలు తీరాలంటే ఇవాళ ఒకటే ఒకటి, ఇంతకాలం ఓపిక పట్టిరు. ఇక ఊర్లలోకి వస్తారు, ఇప్పుడు కార్లలో వస్తారు, కండువలు వేసుకొని వస్తారు, వంగొంగి దండాలు పెడతారు, కడుపులో తలకాయ పెడతారు, కాళ్ళు పట్టుకుంటారు, మొగోళ్ళకి చేతుల సీస పెడతారు, అమ్మలక్కలు రొట్టెలు చేస్తుంటే వచ్చి పొయ్యి కాడ కూర్చుంటారు. అక్కగో కొత్త నోటక్క, 1000 నోటక్క, 2000 నోటక్క అని ఇస్తారు. గా మధ్య పెద్ద మనిషి దగ్గరకు పోయేది ఇట్లనే. పెద్ద మనిషిని అడిగారు, ఓ 1000 ఇచ్చి మా కారు గుర్తుకు ఓటేయమని. పెద్ద మనిషి చెప్పిండు, అయ్యా ఈ 1000తో నేనేం చేసుకుంటా కానీ నాకు వయసు మీద పడ్డది, నేను మా గంజిలా సంచులు మోసి బతుకుతా. అరే ఉండరా నాయన, దండం పెడుతుండు, ఎందుకు అరుస్తారు? అరే ఉండు స్వామి ఉండు. అయితే ఆ గంజిలా ముసలాయన దగ్గరికి హమాలి పని చేసుకుంటాడు ఆయన. పోయి 1000 ఇచ్చిండు, నువ్వు ఈ 1000 తీసుకొని నాకు ఓటేయమని. ఆ ముసలాయన మాట చెప్పిండు, అయ్యా ఈ 1000 ఇస్తే 2 వేస్తే పోతుంది, వద్దు కానీ నాకు ఒక గాడిదని కొని, గాడిదని కొనిస్తే ఈ సంచులు మోసేది ఆ గాడిద మీద వేసి మోసుకుంటా సంచులు మోసాను. ఇక వసూళ్ళ నిరంజన్ ఊరంతా తిరిగాడు. పెప్పేరు సంతకు వచ్చిండు, వనపర్తి సంతకు పోయిండు, గోపాలపేట సంతకు పోయిండు, అన్ని సంతలు తిరిగాడు. గాడిద కొననికి పోతే ఏడ గాడిద 10,000కి తక్కువకి దొరకలే. ఇక మళ్ళా ముసలాయన దగ్గరకు వచ్చిండు, వనపర్తి గంజలకు వచ్చి, పెద్ద ఏడ గాడిదని కొందామన్నా 10,000కి తక్కువ లేదు, ఇక ఈ 1000 తీసుకొని ఏదో ఒకటి చేయంటే అప్పుడు అన్నారు, అరే అడ్డగాడిద నువ్వు కొనాలనుకున్న గాడిద కూడా 10,000 రా, నేను 1000 రూపాయలకు అమ్మడబోతానరా, నీకు సిగ్గున్నాదరా అడ్డగాడిద? నన్ను కొనుక్కుంటావరా? నా ఆత్మగౌరవం కొనుక్కుంటావరా? నా ఓటు కొనుక్కుంటావరా? ఒక్కసారి వేసినందుకే మా బతుకులు 5 సంవత్సరాలు నాశనం అయినాయి. మళ్ళొక్కసారి నీకు 1000 ఓటుకు అమ్ముడబోయి వేస్తే
50 ఏళ్ళు మేము గులాములుగా బతకాలి రా సన్నాసి నా కొడక, నా ఓటును వెయ్యికొంటావురా అని అన్నాడు. గా ముసలాయనకున్న ఇంగితం చదువుకున్న మనం ఆలోచన చెయ్యాలి. తెలంగాణ సమాజం ఇవాళ టిఆర్ఎస్ వాళ్ళు వస్తారు, వసూళ్లు చేసిన మూటలు ఉన్నాయి, దేవుణ్ణి కొట్టి గుడిని కొట్టి మసీదుని కొట్టి మందిరాన్ని కొట్టి గల్లీ గల్లీలో పంచడానికి వస్తారు. ఇవాళ ఈ పెప్పేరులో కూడా కొంతమంది సన్నాసులను సంతలు కొన్నట్టు కొన్నారు నాకు తెలుసు. ఇక వాళ్ళ పేర్లు తీసుకొని వాళ్ళ పెద్దోళ్ళని చేయదలుచుకోలేను. అట్లా అమ్ముడు పోయేటోళ్ళు ఊరుకొని నలుగురు దొరుకుతారు. ఊరు అన్న తర్వాత మంచి ఉంటుంది, చెట్టు ఉంటుంది, అమ్ముడు పోయే సన్నాసి కూడా ఉంటాడు. కాబట్టి యువకులారా అప్రమత్తంగా ఉండండి. 2 లక్షల ఉద్యోగాల ఖాళీలు ఉన్నాయి. 2 లక్షల ఉద్యోగాలు 100 రోజుల్లో భర్తీ కావాలంటే ఒక్కడి ఉద్యోగం ఊడాలి. ఎవడయా ఒక్కడు, ఎవరయా ఒక్కడు, ఎవరయా ఒక్కడు ఉద్యోగం ఊడగొడతారా? ఉద్యోగం ఊడగొడతారా? మేము మిమ్మల్ని ఏం అడుగుతలేం, ఒక్క ఓటు ఇవ్వండి చిన్నానకు. ప్రతి ఒక్కరూ ఇక్కడ ఉన్నోళ్ళు తలా 10 ఓట్లు వేయించండి. మనిషికి ఈడున్నోళ్ళు తలా 10 ఓట్లు వేపిస్తే 2 లక్షలు అవుతాయి. 5 ఓట్లు వేపిస్తే 1,00,000 ఓట్లు అవుతాయి. 1,00,000 ఓట్లతో చిన్నాన్నని గెలిపించండి. ఒకే ఒక్క ఓటు ఇవ్వండి. మీ బతుకులను, మీ భవిష్యత్తును, మీ పిల్లల ఉద్యోగాలను, రైతులకు 2 లక్షల రుణమాఫీ, డ్వాక్రా సంఘాలకు 1,00,000 రూపాయల రుణమాఫీ, 10 లక్షల రూపాయల లోన్ ఇప్పించే బాధ్యత మాది. మీరు పండించిన పంటకు గిట్టుబాటు ధర ఇప్పించే బాధ్యత మాది. చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత మాది. ఫీజు రీఎంబర్స్మెంట్ చేసే బాధ్యత మాది. ఒక్క ఓటు ఇవ్వండి, మీ బతుకులను బాగు చేసే బాధ్యత మాది అని చెప్పి ఇంత ఆలస్యమైన, ఇంత ఓపిక, వాన వచ్చినా పచ్చిగా తడిసినా ఇంత ఓపిక ఇక్కడ ఉండి కాంగ్రెస్ పార్టీని చిన్నానను ఆశీర్వదించడానికి వచ్చిన మిత్రులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటారు. జై కాంగ్రెస్. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.